తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం హింగ్ వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వేసుకోండి. ఒక 5 వెల్లుల్లి రెమ్మలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి. మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా పర్వాలేదు. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం కందిపప్పుని రెడీ చేసుకుందాం. దానికి కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కగా కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. కొంచెం మెంతులు కూడా వేసుకోండి. అవి జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం హింగ్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొన్ని మునక్కాయలు, కొన్ని బెండకాయలు, కొన్ని క్యారెట్, కొంచెం ఆలు వేసుకుంటున్నాను. మీరు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వంకాయ కూడా వేసుకోండి. మీరు ఇంకా ఏం వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. కొంతమంది బీన్స్ కూడా వేసుకుంటారు. మీకు ముల్లంగి కావాలంటే ముల్లంగి వేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. దీంట్లో 1 కప్పు చింతపండు రసం కూడా వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇవన్నీ కొంచెం ఉడకపట్టాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. దాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. బెల్లం ఉందా, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు మెత్తగా చేసుకున్నాం కదా, అది వేసేసుకోండి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన సాంబార్ రెడీ. 5 నిమిషాల తర్వాత అంతే, వెరీ టేస్టీ సాంబార్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.